దేశంలో డీప్ స్టేట్ చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి వలివేటి అమరేంద్ర గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దేశానికి వెలువల్పల ఉన్నటువంటి డీప్ స్టేట్కి ఇప్పటికే మోడీజీ చెక్ పెట్టారా? రేపు ఆగస్టు 5న చేయబోయే మరొక చారిత్రక చట్టంతో దేశంలోని డీప్ స్టేట్ ఆట కట్టించబోతున్నారా? ఏం జరగబోతోంది? ఆగస్టు 15 నాడు ఎర్రకోటపై మరొకసారి చారిత్రక ప్రసంగం చేయడానికి మోడీజీ సిద్ధమవుతున్నారా? పరిస్థితులు నిశ్చితంగా గమనిస్తే అవుననే చెప్పచ్చు. దేవి మహత్యంలో రక్తబీజుని కథ మనందరికీ తెలిసిందే. అతని రక్తబొట్టు ఒక్కటి కింద పడ్డ మరొక రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అంటే అతనికి మరణం అసాధ్యం అన్నమాట. ఎన్నో ప్రయత్నాల తర్వాత వాడి రక్తపు బొట్టు కింద పడకుండా సంహరించడమే దానికి పరిష్కారం అన్న సులభ సూత్రాన్ని అమ్మవారు ప్రయోగించింది. ఓ పక్క వాడిని సంహరిస్తూనే మరో పక్క తన నాలుకను చాలా పొడవుగా సాచి వాడి రక్త బిందువులు నేల మీద పడకుండా లాగేస్తుంది. అంతటితో వాడి కేల్ కథమైంది కదా. రక్తబీజుని కలియుగ రూపుడైన డీప్ స్టేట్ మీద ఇదే కాన్సెప్ట్ని మోడీజీ ప్రయోగించారు. దానికోసం ముందుగా డీప్ స్టేట్ మూలాలు కొన్ని తెలుసుకుందాం. ప్రపంచాన్ని కరోనా ఎలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కరోనా లాంటి వందలాది కొత్త వైరస్ను పుట్టించడం, అదే సమయంలో వాటికి వ్యాక్సిన్లని కనుగొని తమ బయో వ్యాపారానికి కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసుకున్నాక ఒక్కొక్క దాన్ని ప్రపంచంపై కొదిలి బయోవార్ మొదలుపెట్టడం, వాటి నిర్మూలన పేరుతో తమ వ్యాక్సిన్లను నమ్మి దేశాలను ఆర్థికంగా కృంగదీయడం డీప్ స్టేట్ కుట్రలో ఒక ముఖ్య భాగం. అలాంటి వాటి కోసమే చైనాలోని వుహాన్ ల్యాబ్కి అమెరికా నుంచి భారీగా నిధులు పంపాడని, కీలక రికార్డును ధ్వంసం చేశాడని, అమెరికన్ కాంగ్రెస్కి ప్రమాణం చేసి మరీ తప్పుడు సాక్ష్యం చెప్పాడని ఆందోని ఫాసీ అనే ఇమ్యునాలజిస్ట్ మీద ఇప్పుడు అమెరికా ఆగ్రహోదగ్రమవుతుంది. ఆయన ఎవరంటే 50 ఏళ్ల పాటు 7 మంది అమెరికా అధ్యక్షులకు ఆరోగ్య సలహాదారుగా 1984-2022 మధ్య అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్కి డైరెక్టర్గాను పనిచేశాడు. దిగిపోతూ జో బైడెన్ ఇతను క్షమాభిక్ష పెట్టడంతో బతికిపోయాడు. కానీ కొత్త సాక్ష్యాలు దొరకడంతో తిరిగి మన జూలై 29న జరిగిన కీలక సెనెట్ విచారణలో అడిగిన 111 ప్రశ్నలకి అమెరికా రాజ్యాంగంలోని 5వ సవరణ ఉటంకిస్తూ సమాధానాలు ఇవ్వడానికి తిరస్కరించాడు. దాంతో కరోనా అనేది ఒక బయో వార్ అని, దాని కర్త కర్మ క్రియ అంతా డీప్ స్టేట్ అని, దానికి దేశాల హద్దులు కానీ ప్రాంతాల పరిమితులు కానీ లేవని, రోగాన్ని అదే పుట్టిస్తుందని, దానికి మందులు అదే ఇస్తుందని, ఈ వైరస్ మాఫియాలో బిల్ గేట్స్ లాంటి వైట్ కాలర్ నేరస్తులు కీలక భాగస్వామ్యం ఉందని లోకం కోడేకూస్తుంది. అలాంటి కరోనా బూచిని చూపించి వ్యాక్సిన్ అమ్మకం రూపంలో ప్రపంచాన్ని మరోసారి దోచుకోవాలని డీప్ స్టేట్ పెద్ద ప్లానే వేసింది. నిజంగా అది సక్సెస్ అయితే మన లాంటి భారీ జనాభా కలిగిన దేశం ఆర్థికంగా కృంగిపోయేది. పరిశోధనా పత్రాలను పంచుకోకుండా, దుష్ఫలితాలకు బాధ్యత తీసుకోకుండా వ్యాక్సిన్ అమ్మకానికి సిద్ధపడ్డ ఫైజర్ కంపెనీకి మోడీజీ నో చెప్పారు. దాంతో దాదాపు 100 కోట్లు కుమ్మరించి కరోనాను ఎదుర్కోవడంలో మోడీజీ ఘోరంగా విఫలమయ్యారని లాన్సెట్ లాంటి అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ చేత వరుస వెంబడి కథనాలు వండి వార్చి రాహుల్ వంటి జంజీతోనూ మనలో భయాందోళన రేకెత్తించాలని భారీ ప్లానే వేసింది. అయితే మోడీ చాలా కూల్గా దేశీయ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ తయారు చేయించి దాదాపు 100 దేశాలకి కొంత విరాళంగా మరికొంత రాయల్టీ లేని అమ్మకాలు చేసి మొట్టమొదటిసారి అంతర్జాతీయ అల్లోపతి మందుల రంగంలో ఫార్మా మాఫియాకి చెక్ పెట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన చౌకైన రష్యా క్రూడాయిల్ని కొనుగోలు చేసి రిఫైన్ చేసిన ఆయిల్ని అమెరికా యూరోపులతో సహా తిరిగి అమ్మి భారీ విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నారు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో మన చుట్టుపక్కల దేశాలతో సహా ప్రపంచమంతా పెట్రో మంటల్లో కాలిపోతుంటాయి. మనం మాత్రం చాలా నింపాదిగా రోడ్లపైన తిరగలుగుతున్నామంటే అది మోడీజీ నాయకత్వ ప్రతిభేనని రామచంద్ర గుహ వంటి వీర కాంగ్రెస్ చరిత్రకారుడు కూడా పొగడక తప్పని స్థితికి చేరుకుంది. డోక్లాం, గాల్వాన్ వంటి చోట్ల చైనా చేసిన కవ్వింపు చేష్టలను కూడా ఆయన ఎంతో సంయమనంతో ఒడుపుగా ఎదుర్కొన్నారు. 70 ఏళ్ల వయసులో శ్వాసకోశాలు ఏమాత్రం సహకరించని అత్యంత ప్రమాదకరమైన రెస్పిరేటరీ సమస్యలకు గురి చేసే సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న నిము అనే ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్ట్ని, లేహ్లోని ఆర్మీ ఆసుపత్రిని 2020 జూలై 3న హఠాత్తుగా సందర్శించి ఒకవైపు మన దేశపు సంసిద్ధతను చాటి చెప్తూనే మరోవైపు తన విలక్షణ నాయకత్వ వైఖరిని, తన శారీరక సామర్థ్యాన్ని ఆయన అత్యంత ఘనంగా చాటారు. బంగ్లాదేశ్ ద్వారా చేద్దామనుకున్న కుట్రలు బెంగాల్లో అధికారంలోకి రావడంతో చెక్పడి, దాంతో చైనా కూడా తాత్కాలికంగానే తోక మునవాల్సి వచ్చింది. 3 లేక 4 ముక్కలు ఎప్పుడవుతుందని పాకిస్తాన్ వైపు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంతటితో పాకిస్తాన్ పతనంలో ఆయన పాత్ర ఏమీ లేదని ఎవరైనా అమాయకంగా చెప్తే నమ్మడానికి లోకం సిద్ధంగా లేదు. ఇలా గత 12 ఏళ్లుగా చైనా, అమెరికా, పాకిస్తాన్ ఫార్మా, పెట్రోల్ మాఫియాలతో సహా ప్రతి డీప్ స్టేట్ అంతర్జాతీయ రూపాన్ని ఆయన దాదాపు నిర్వీర్యం చేశారు. అలానే దేశీయంగా పాతుకుపోయిన దాని స్వదేశీ రూపాన్ని కూడా కూకటి వేళతో పెకలించేస్తున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 90 రోజుల క్రితం అంటే మే 4న బెంగాల్లో మమిత, తమిళనాడులో ద్రవిడ పార్టీల కమ్యూనిస్టులు, చివరి రాష్ట్రం కేరళ కూడా చేజారిపోవడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలు భారీ చీలికలు వచ్చి సంప్రదాయ పార్టీలని చెత్తబొట్టులోకి చేరిపోయే దుస్థితికి చేరుకున్నాయి. అదే సమయంలో అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఎన్డీఏకి బలం రాజ్యాంగ సవరణ చేయడానికి కావాల్సినంతగా పెరిగింది.
ఇదంతా జూలై మొదటి వారానికే పూర్తయింది. మరో పక్కన డీప్ స్టేట్ తన పావులను చకచకా కదుపుతూ వెళ్ళింది. కానీ మోడీజీ త్రిశూల వ్యూహంలో చిక్కుకుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బొద్దింకల పార్టీని తెర మీదకి తెచ్చి అది చేసిన దుర్మార్గాన్ని ఒక మంత్రి రాజీనామాని ఎరగా చేసి దాదాపు 90 మంది ఎంపీల పార్టీల మార్పిడి లేక తటస్థ వైఖరి వహించే అవకాశం చర్చలో లేకుండా చేసుకున్నారు. తాడు బొంగరం లేని బొద్దింకల పార్టీకి వ్యూహాత్మకంగా లొంగిపోయినట్టు కనిపించి 99 సీట్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ గాలి తీసేసి చట్టసభల్లో త్వరలో చేయబోయే కీలక సంస్కరణలకు రాజబాట వేసుకున్నారు. తనను, తన పుట్టుకను, తన తల్లిని హేళన చేసిన జంజీని క్షమించడం ద్వారా మిగిలిన అలజడిని ఆయన మటుపాయం చేశారు. దాంతో ఆయన తాను ఏ సమయానికి ఏం చేయాలనుకున్నారో దానిని ఆయన ప్రశాంతంగా చేయబోతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 5 మరొక చారిత్ర సంఘటనగా దారితీయబోతుంది. మరొక గేమ్ చేంజర్ కాబోతుంది. మన దేశాన్ని మరింత బలీయంగా తీర్చిదిద్దబోతుంది. ఎన్జిఓలు మిషనరీల రూపంలో దాక్కున్న అసలైన బొద్దింకలకు బొంద పెట్టబోతున్నారు.